నా పేరు ఉమాపతి నాయుడు, జిల్లా రైతు నేత. పలంనేరు మండలం ముసలమడుగు గ్రామంలో మాకు 5 ఎకరాల మామిడి తోపు పెంచి పోషించుకుంటూ జీవనం చేస్తున్న నేపథ్యంలో రాత్రి గుంపు ఏనుగులు వచ్చి మా పంట పొలాలపై ప్రవేశించి అందులోని కోత దశలో ఉన్న మామిడి చెట్లను కొమ్మలను విరిచేసి అందులోని కాయలు ఆరగించి నష్టపరిచాయి. అదే కాకుండా సమీప గ్రామంలో అనేక మంది రైతుల పంట పొలాలలో కూడా ఇదే విధంగా వివిధ రకాల పంటలను ధ్వంసం చేసి నష్టపరిచే ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇటువైపు రాకుండా ఉన్న ఏనుగులు రాత్రి గత వారం నుంచి కూడా ఇక్కడ పంట పొలాలని ధ్వంసం చేయడమే కాకుండా రైతుల్ని నష్టపరిచి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అటవీ శాఖ వారు కూడా రాత్రి అక్కడ పొలాలకు రాకుండా అప్రమత్తంగా ఉంటున్నా మరోవైపు వచ్చి నష్టపరుస్తున్నాయి. దాదాపు మాకు ఇక్కడ రాత్రి 1 ఎకరా పైన ధ్వంసం చేసి నష్టపరుచున్నాయి. మేము పంటలపై పెట్టుకున్న లక్షలాది రూపాయలు పెట్టుబడి అప్పులు చేసి అప్పులకు తీర్చలేక నష్టపోయే పరిస్థితిలో ఉన్నాం. అప్పులు కట్టలేక ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వాన్ని పంపించి ప్రభుత్వం ద్వారా మాకు నష్టమైన రైతులను నష్టపరిహారం ఇప్పించి అటవీ ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేపిస్తే ఇటువంటి నష్టాలు జరగవని రైతులు కూడా సూచిస్తున్నారు. అటవీ శాఖ వారు కూడా దీనిపైన శ్రద్ధ చూపి మాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రైతులకు కోరుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఇదే విధంగా నష్టపరిస్తే ఊరుకోరు, రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి గురపాఠం చెప్పే విధంగా కూడా సిద్ధపడతారని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట ఇటువంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏనుగులు పంట పొలాలపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.